కలిగిన కారణం ఏంటో, మన కుటుంబం ఏ స్థితిలో మనం ఉందో, ఒక సమస్య మనం ఎదుర్కొన్నప్పుడు ఆ సమస్య నుంచి ధైర్యంగా విశ్వాసంతో ముందుకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అది సెలవిస్తే చాలు, మనం ఏం చేస్తున్నాం అది ప్రకటిస్తే చాలు, అప్పుడు దేవుని యొక్క సువార్త వారు కూడా అందుతుందండి. అప్పుడు ఏం జరుగుతుందంటే మనం చెప్పకనే ఇదిగో మా జీవితము యేసు వల్ల, యేసు ప్రభు నమ్ముకుంటే వాళ్ళు ఈరోజు మేము ఇలాగున్నాము అన్న ఒక పిక్చర్ వాళ్ళకి చూపించగలిగితే, ఒక విధానం వాళ్ళకి చూపించగలిగితే, ఓహో యేసు ప్రభు నమ్మిన వారు ఈ స్థితిలో వారు ఉంటారేమో అన్న ఆలోచన వారు కలుగుద్ది. బహుశా వెంటనే వారు ప్రార్థన చేయకపోవచ్చేమో, కానీ వెంటనే మీ మాట వినకపోవచ్చేమో, కానీ మీరు ఎదుర్కొన్న ఈ సమస్య ఏదో ఒక రోజు వారు ఎదుర్కొంటారు. మీకు కలిగిన ఈ స్వస్థత ఏదో ఒక రోజు వారు కూడా అనారోగ్యం కలుగుద్ది. ఆ సమస్యలో ఆ డాక్టర్ గారు ఒకవేళ ఇది చాలా సీరియస్ అండి, మేము మా చేతిలో లేదని చెప్పినప్పుడు నీవు చెప్పిన మాటలు వారి జీవితంలో ఫలిస్తాయి. ఆ మాటలు మనం